అనగ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 నग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 नग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 
ఆయన అంతటా ఆయనే ఏదో గొప్ప వ్యక్తులుగా పార్టీ పెట్టి ఊడిగం చేస్తూ ఉన్నాడు. ఆయన పేరే ద గ్రేట్ పవన్ కళ్యాణ్. ఆయన ఊడిగం ఎంతవరకు వెళ్ళిందంటే, వంగి వంగి దండాలు పెడుతున్న దగ్గర నుంచి 15 సంవత్సరాలు సచ్చినట్టు నేను వాళ్ళ కాళ్ళ కింద బ్రతుకుతాను, కంపల్సరిగా జన సైనికులు కూడా వాళ్ళ కాళ్ళ కింద బ్రతకాలి, దానికి మీరు ఫిక్స్ అయిపోయింది. మేము గనక పొరపాటున 3 పార్టీలు ఇలా జరిగితే జగన్మోహన్ రెడ్డి బలవంతుడైపోతాడు, ఆయన వస్తే మాకు బ్యాండ్ బాజా భారత్ వేస్తాడంటూ పబ్లిక్ గానే స్టేట్మెంట్లు ఇస్తున్నటువంటి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు, పార్టీకి చెందినటువంటి ఒక వీర మహిళ. వీళ్ళందరినీ వీర మహిళలు అంటారు. వీర మహిళని ఇంకో కింద నా కామెంట్ లో చూస్తే ఈ వీర్య ఏదో అంటా ఉంటారు, అవన్నీ మనం పట్టించుకోకూడదు. ఓకే, పబ్లిక్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఆ వీర మహిళల్లో ఒక ఆవిడ తన సొంత డ్రైవర్ని అత్యంత అమానుషంగా హత్య చేయించి తీసుకెళ్లి ఏపీ వాటర్లో ఇస్తే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో తీసుకెళ్లి అతన్ని చెన్నైలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వాటర్ జల సమాధి చేయడం జరిగింది. వాటే కామెడీ అని విన్నాను ఎంత అన్నా కూడా ఆ మేడం మామూలు మేడం కాదనమాట. చూడటానికి చాలా క్యూట్ గా. గతంలో జగన్మోహన్ రెడ్డి గురించి ఈవిడ మాట్లాడిన మాటలు ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఏదో హత్య రాజకీయాలు, బాబాయిని వెన్ను పోటు పొడిచి ఏదేదో మాట్లాడింది అక్క. కానీ వాస్తవాన్ని మనం గమనించినట్లయితే ఈ అక్క పాపం ఆ అబ్బాయిని దారుణాతి దారుణంగా చంపేయించింది. ఎందుకు వై అంటే అతని దగ్గర ఏదో వీడియో ఫుటేజెస్ ఉన్నాయంట. ఏ వీడియో ఫుటేజెస్ ఉన్నాయి అంటే, కొంతమంది పవన్ కళ్యాణ్తో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో ఫుటేజెస్ ఉన్నాయి, అంతేకాదు ఇంకా కొన్ని ఫుటేజెస్ కూడా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఆవిడ వాష్రూమ్లో నుంచి బయటకు వచ్చి తన బట్టలు చేంజ్ చేసుకున్నప్పుడు సీక్రెట్గా ఈ అబ్బాయి ఫోటోలు తీశాడు. అంటే వాటన్నిటికీ ఏముంది, ఫోన్ లాక్కొని బెదిరించి వదిలేస్తే సరిపోతుంది, అంతే కదా. మరి చంపే వరకు వెళ్ళిందంటే దీనికి అక్రమ సంబంధాలు ఏమన్నా ఉన్నాయా అన్నట్టు అందరికి అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిజంగా ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తా, ఆ ఫోటో చూడండి. అతను డ్రైవరు, ఆవిడ ఒక పార్టీ అధినేతలాగా ఉన్నారా, పార్టీ ఇన్ఛార్జ్ లా ఉన్నారా అనే డౌట్ ఈ ఒక్క ఫోటోతో అందరికీ వస్తుంది. ఎంత క్లోజ్ గా తీసుకుని ఒక డ్రైవర్ని అలా పట్టుకుని ఫోటో దిగ్గలరా ఎవరైనా అంటే, మేడం గొప్పది దిగుతుంది అని మీరు చెప్తారేమో. అయితే గతంలో అబ్బాయి చేసినటువంటి గొప్ప పనులు కూడా పొగుడుతూ మేడం గారు అత్తయ్య అని సంబోధిస్తూ కొంత ట్వీట్లు చేయడం జరిగింది. ఎవరిని అత్తయ్య అంది? ఈ అబ్బాయి వల్ల రిలేటివ్స్. ఎందుకు అనాల్సి వచ్చింది అత్తయ్య అని అంటే నాకు అది అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక డ్రైవర్ వాళ్ళ ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమందిని అత్తయ్య అని సంబోధిస్తుందంటే ఏంటి, దాని యొక్క అసలు కారణం ఏంటి అంటే, ఆ అబ్బాయి నిజంగా డ్రైవర్గానే పనిచేశాడా లేదంటే ఫ్యామిలీ మెంబర్గా మారిపోయాడా? ఒకవేళ ఫ్యామిలీ మెంబర్గా మారిపోయిన తర్వాత ఆ రహస్యం అలా కుటుంబ సభ్యులకు తెలిసి ప్రశ్నిస్తే రివర్స్ ప్లేట్ ఫిరాయించి ఆ అబ్బాయి పైన అటాకులు చేశారా? అంటే ఒక వ్యక్తిని చంపడానికి కావాల్సినంత మోటో అక్కడ ఏముంది అని ఆలోచిస్తే ఇది బ్యాండ్ బాజా భారత్ గుడియన్ కన్నా సమీ గుళ్ళో గుల్గుల్ లాగానే ఉంది. ఎందుకంటే ఆ అబ్బాయిని కొట్టడం, చంపేయటం, ఆ అబ్బాయి వేరే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని చెప్పటం, ఇవన్నీ కాదు అసలు విషయం. ఇట్లన్నిటికీ ఆధారాలు ఏం లేవు. కానీ ఆ అబ్బాయితో తిను క్లోజ్గా ఉన్న ఫొటోస్ ఉన్నాయి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి ఆవిడ పెట్టిన ట్వీట్స్ ఉన్నాయి, అంతేకాదు సన్నిహితంగా ఉన్న ఫొటోస్ కూడా ఉన్నాయి. సన్నిహితం అంటే పర్సనల్గా కాదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. కానీ ఒక విషయం మనం మాట్లాడాలి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఆ అబ్బాయి అంత ఇబ్బంది పడుతూ ఆవిడ దగ్గర జాబ్ చేస్తూ ఎందుకున్నాడు? ఆ అబ్బాయి ఫొటోస్ మీరు ఎక్కడైనా చూసినా కూడా ఇంతమందిని జన సైనికులు అభ్యర్థానికి నమోదుకు తీసుకొచ్చినటువంటి అబ్బాయి పేరు చెప్తూ ఉన్నారు. ఇదంతా ఏంటి, ఏం జరిగింది, ఎందుకు ఇంత దారుణంగా ఒక వ్యక్తిని చంపేసి అక్కడ పాతి పెట్టవలసి వచ్చింది, జల సమాధి చేయవలసి వచ్చింది అంటే అసలు విషయం అక్కడే ఉంది. ఈవిడ కోటా వినూతన బెడ్రూమ్లో బట్టలు మార్చుకుంటుంటే నా ఫోటోలు తీశాడు ఆ రైడ్ అనే కుర్రాడు అని చెప్తూ ఉంది. మరి నిజంగా అంత దిగజారితే ఆ అబ్బాయిని బెదిరించి వదిలేయాలి. బట్టలు తీసుకుని మార్చిన ఫోటోలు ఎందుకు తీసుకోవాలి? టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో ఈ రాయుడు చాలా సన్నిహితంగా ఉంటాడు. అంటే జనసేన టీడీపీ వాళ్ళ మధ్యలో గొడవ, అతనితో చాలా క్లోజ్గా ఉండి ఈవిడ ఫొటోస్ అన్ని అటు పంపించాడంట. ఈ ఫోటోలు అన్ని అటు పంపించడం వల్ల ఈవిడికి ఎమ్మెల్యే టికెట్ రాలేదంట. అదేంటిది, ఈవిడికి ఎమ్మెల్యే టికెట్ రాకపోవడం కోసం ఫోటోలు పంపిస్తే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడా పవన్ కళ్యాణ్? నాకు అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి దుర్మార్గంగా ఒక మహిళ యొక్క ఫోటోలు పర్సనల్వి తీశాడు,
అవి తీసుకెళ్లి వేరే వాడికి ఎవడికో ఇప్పించి చూపించాడు. అలా చూపించడం వల్ల ఈవిడికి టికెట్ రాకుండా పోతుంది. ఎవడరా యాదవ్ నా కొడుకు ఈ ఫోటో తీసిందంటూ అతనిపై ధ్వజమెత్తుతారు ఎవడైనా. అంటే ఇక్కడ మనం వినేటప్పుడు కూడా కొద్దిగా క్లారిటీగా వినాలి. ఇప్పుడు అతని పైన ఇన్ని అబండాలు వేసే ముందు ఒక విషయం క్లారిటీగా ఆలోచించాలి. తప్పు చేసిన వాడికి శిక్ష, బాధితుడికి శిక్ష. తప్పు చేసిన వాడికే కదా. ఆ ఫోటోలు తీసింది ఎవడరా అంటూ పవన్ కళ్యాణ్ వాదించి వాడు చంప పగలగొట్టి పంపిస్తాడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్తా మీకు. శ్రీకృష్ణదేవరాయ అనే ఒక ఉండేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీలో. ఆయన వచ్చేసి రజనీ గారి కాల్ డేటాని తీయించాడు ఒక ఎస్పీ తోటి, ఒక డీజీపీతో కలిసి. ఆ కాల్ డేటా తీయించి ఎవరెవరు కాల్ చేసింది, ఎవరెవరితో మాట్లాడిందని మొత్తం చూసి చేస్తున్నాడు. విషయం విడుదల రజనీ గారికి తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పంచాయతీ పెట్టారు. ఆడపిల్ల కాల్ డేటా ఎందుకు తీసావురా అంటూ మన శ్రీకృష్ణదేవరాయల్ని అమ్మ నా బూతులు తిట్టించి బయటికి పంపించేశారు. అది కదా ఒక నాయకుడు చేయవలసింది. తప్పుగా చేయలేదు. ఇప్పుడు ఆవిడ ఫోటోలు ఎవడో తీసుకొచ్చి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి రెడ్డికి ఇస్తే ఆయన తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ చూపిస్తే ఎవరికి టికెట్ రాలేదని ఆరోపిస్తున్నాడు. అది తప్పు కదా. అసలు విషయాలను దాచిపెట్టకూడదు ఎప్పుడు కూడా. జగన్మోహన్ రెడ్డి గారు హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించాడు, మా బాబాయ్ చెప్పాడు. నా కొడుకు ఇప్పటిదాకా దాన్ని ప్రూవ్ చేసిన వాడు లేడు. కానీ వీళ్ళు మాత్రం ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి అంటూనే ఉంటారు. మొన్నటికి మొన్న రప్ప 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 అంటూ ప్లేకార్డ్స్ పట్టుకుని, టీడీపీ వ్యక్తి ప్లేకార్డ్స్ పట్టుకుని టీడీపీ వాళ్ళనే రప్ప రప్ప అని చెప్తే దాన్ని చూసి కూడా మీడియాలో డిబేట్లు పెట్టి చెల్లించిపోయి అది చేసి ఇది చేసి రప్ప రప్ప అంటారా, అమ్మో రప్ప రప్ప అంటే నరికేస్తారా అని వాడి అమ్మ 4 రోజులు దాన్ని అల్లాడించినటువంటి సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, పచ్చ మీడియా ఎందుకు ఇప్పుడు మాట్లాడతలేదు? జనసైనికురాలే స్వతహాగా అబ్బాయిని చంపించేసి అక్కడ పడేస్తే మరి ఎందుకు దాని గురించి మాట్లాడతలేదంటే వాళ్ళు కదా నాకుంటారు, ఇట్లా నాకుతారు. నాకటాలు బాగా అలవాటు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్తో ఆవిడ సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా అందుట్లో ఉన్నాయి అంటూ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవమో ఎంతవరకు అవాస్తవం అనేది నాకు తెలియదు. బట్ ఆ అబ్బాయిని చంపడానికి మాత్రం మోటో ఆ అబ్బాయి వేరే వాళ్ళకి పనిచేస్తాడు అన్నది 100% అవాస్తవం. ఎందుకంటే వందలాది మందిని తీసుకొచ్చి జనసేనలో జాయిన్ చేసిన వ్యక్తి ఆ అబ్బాయి అంటూ వీళ్ళే సొంతగా ట్వీట్ చేశారు. ఈవిడ కూడా మాట్లాడుతూ అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో పర్సనల్గా మాట్లాడినట్టుగా అర్థమవుతుంది. ఈవిడ తనతో దిగిన ఫొటోస్, ఒక డ్రైవర్తో దిగిన ఫొటోస్లో అయితే నాకైతే అనిపించలేదు. ఒకవేళ మీకు ఎవరికైనా అనిపిస్తే మాత్రం మీరు మీ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నా. చివరికి ఆ అబ్బాయి చంపేసి పడేసిన తర్వాత కూడా వీళ్ళు మళ్ళీ ఆయన ఎవరు సుధీర్ దగ్గరికి వెళ్ళి ఆయన చేయించాడని చెప్తూ ఉన్నారు. ఆయన ఎందుకు చేస్తారు? చంపేది మీరైతే ఆయనకేం సంబంధం? ఇదంతా మహాతల్లి ఆడినటువంటి మహా నాటకం. ఆడవాళ్ళని ఎంతవరకు నమ్మాలో అంతవరకే నమ్మాలి. ఇప్పుడు కంప్లీట్ గా ఒకటి జీవితాన్ని సర్వనాశనం చేసి పడేశారు. ఈవిడ కూడా నేను ఒకటే చెప్తున్నా, మాకు మా అధినేత సంస్కారం నేర్పాడు. ఇవన్నీ దీనికి మించి మాట్లాడగలం. మాకు సంస్కారం నేర్పారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. ఈవిడే మన మహాతల్లి గారే సంస్కారవంతమైన మాటలు మాట్లాడుతుంది. సంస్కారవంతమైన వీర మహిళ. పవన్ కళ్యాణ్ గారు సంస్కారం నేర్పించారట. తల్లిదండ్రులు ఏం నేర్పించారు? మర్రలు చేయటం నేర్పించారు. మరి చెప్పమ్మా, మర్రలు చేయటం నేర్పించారా? అంతా మాట్లాడుతూ పోలీస్ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నా కూడా అక్కడ త్వరలో నిజాలు తెలుస్తాయి. ఏం నిజాలు తెలిసేది? అక్కడ అంతా ఒప్పుకొని నువ్వు నియమించుకున్న గోండాలతో సహా అంతా బయటకు వచ్చిన తర్వాత త్వరలోనే నిజాలు తెలిస్తే రాజకీయాల్లో ఎన్ని కష్టాలు ఉంటాయి అంటూ ఏదో వాగుతుంది అక్క. ఒకసారి వినండి. రాజకీయాలు రావాలంటే ఇంకా కక్షపూరిత రాజకీయాలు వస్తున్నాయి. త్వరలో నిజ నిజాలు బయట వస్తాయి. ఖచ్చితంగా నిజ నిజాలు బయట వస్తాయి. ఎవరమ్మ కారణం ఉన్నారు? త్వరలో తెలుస్తుంది. ఒక్కొక్కరికి ఉంటాం. విన్నారా? వీటన్నిటికీ ఎవరైతే చనిపోయారో రాయుడు వాళ్ళ చెల్లి మాట్లాడుతుంది. చెల్లి అక్క మరి ఒకసారి మాట్లాడుతుంది, వినండి. ఎలా అతన్ని ఇద్దరి మధ్యలో పెట్టుకుని బెదిరించి ఏం మాట్లాడకుండా చేశాడో, చివరికి తను చంపేసి వాళ్ళకి ఎలా దూరం చేశాడన్నది ఆవిడ మాటలో కూడా ఒకసారి వినండి. నా పేరు కీర్తి, మా అన్న పేరు శ్రీనివాసులు. 15 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో వినిత వాళ్ళ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు డ్రైవర్గా.
వాళ్ళ దగ్గరే నమ్మకంగా ఉన్నాడు. వాళ్ళకి మొత్తం పని చేస్తా ఉన్నాడు ఇంట్లో. ఈ మధ్యన మాకు ఒకసారి కాలు ఏదో స్లిప్ అయి కింద పడ్డాడని చెప్పి ఫోన్ చేశారు. మేము వెళ్ళాము వాళ్ళని చూడడానికి. ఏం జరిగిందని వెళ్తే వాడిని కూర్చోబెట్టి ఆ పక్క ఈ పక్క ఇద్దరు మనుషులు కూర్చొని వాళ్ళ మధ్యలో కూర్చోబెట్టుకో ఉన్నారు. మాకు ఏమీ చెప్పని లేదు వాడిని. మాకు జస్ట్ అప్పటికి కాలు దెబ్బ తగిలిందని మాత్రమే తెలుసు మాకు. లాస్ట్ కి 21వ తేదీ ఇట్లా ఇంట్లో నుంచి పంపించేసినామన్నట్టు పంపించేసి వాళ్ళే ఇదంతా చేశారు. వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు వాడిని. లాస్ట్ కి చంపేశారు, వాళ్ళే చంపేశారు వినిత వాళ్ళే. మేము వెళ్ళినప్పుడు 5 మంది అయితే ఉన్నారు, ఇప్పుడు 5 మందే బయటపడ్డారు వాడిని చంపడంలో. దీన్ని అయితే ఇంతటితో వదలం. మేము జనసేన పార్టీ తరపున మేము దాన్నే నమ్ముకున్నాం. ఆ పార్టీ తరపున మాకు న్యాయంగా జరగకుంటే మేము వేరే పార్టీ ద్వారా అయినా దీన్ని పోరాడతాం. ఇంతటితో అయితే మేము వదలం దీన్ని. మాకు ఏదో ఒక న్యాయం జరగాలి. వాళ్ళని పోలీస్ స్టేషన్ లో వేసి కొద్ది రోజుల తర్వాత వదిలేస్తే మాత్రం నెక్స్ట్ ఇంకొకరికి చేసే అవకాశం ఉంది. ఇది ఇంకొకరికి జరగకుండా చూడాలి. ఇది వాళ్ళని అయితే ప్రాణాలతో వదలం మేము. వాళ్ళని కూడా ఏదో ఒకటి చేయాలి. ఇదైతే పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. ఇది ఆయన ఏదో ఒకటి చేయాలి. దీనికి మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా. నెక్స్ట్ వాళ్ళు బయట వచ్చినా గానీ మాకైనా గానీ ఏదో ఒకటి చేస్తారు. మేము కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళం. అందుకనే చెప్పినారంట సార్, మీ అమ్మని మీ అక్కని అందరినీ చంపేస్తాం, మీ చెల్లిని కూడా అని చెప్పినారంట సార్. వదిలేటప్పుడు మొన్న మా అవ్వని తీసుకెళ్లారు ఇక్కడ నుంచి వాళ్ళు. నేను కాల్లో లైన్ లో ఉన్నాను. ఆమె వినుత చెప్తాను, నీకు ఎంత డబ్బైనా ఇస్తాం మేము, మా గురించి అక్కడ ఏం చెప్పొద్దు అని చెప్పి మా అవ్వకి చెప్తాను. డబ్బు రూపంలో కొనాలని చెప్పి చూసారు వాళ్ళు. మేము లొంగలేదు వాళ్ళకి. మాకైతే దీనికి న్యాయం జరగాలి. దీనికి గట్టిగా యాక్షన్ అయితే తీసుకోవాలి. దీని ద్వారా మేమైతే ఇంతటితో బదలం దీన్ని. జనసేన పార్టీని నమ్ముకున్నాం మేము. ఆ పార్టీ తరపున మాకు న్యాయం జరగకుంటే వేరే పార్టీ ద్వారా అయినా కానీ మేము పోరాడతాం. దీనివల్ల ఎంత తప్పు చేసినా కానీ చంపే అంత రైట్స్ అయితే వాళ్ళకి లేవు. అది ఏదో ఒకటి మాకు చెప్పి చేయాలి కానీ చంపే రైట్స్ అయితే వాళ్ళకి లేవు అసలు. మాకైతే న్యాయం జరగాలి దీని ద్వారా. విన్నారు కదా, ప్రాణం తీసిన తర్వాత నువ్వు ఎంత తూపైనా కూడా అంతకు రాలివే అక్క. నువ్వు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయే పోలీసులకి అభియోగాలు కాదు నీ పైన ఉన్నది. పోలీసులు పూర్తి సమాచారం మేరకే నిన్ను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్తూ ఉన్నారు. జనసేన పార్టీలో నువ్వు ఒక్కదానివే కాదక్క. జానీ మాస్టర్ పోక్సో చట్టం కేసులో ఉన్నాడు. ఆ తర్వాత తిరుపతి కిరణ్ రాయల్ ఆడు కూడా తన జీవితంతో ఆడుకొని నానా ఇబ్బందులు పెట్టిన బ్యాచ్లో ఉన్నాడు. వెనక నుంచి కెవ్వున అరిస్తే పట్టుకునేవాడు ఉన్నాడు. ఇలా మాట్లాడినోడిని చంపేసేవాళ్ళు నీలాంటి వాళ్ళు ఉన్నారు. మొత్తం భ్రష్టు పట్టిన దరిద్ర పార్టీ మీది. దరిద్రుడున్న దరిద్ర పార్టీ. ఒక్కొక్కరు 2, 3, 4 చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అర్థం చేసుకోండి. మన ముట్టి కింద నలుపు పెట్టుకుని గురిగింజలాగా ఓవర్ మాట్లాడకూడదు, ఎక్కువ నాటకాలు చేయకూడదు. ఎక్కువ మాట్లాడావు ఇప్పుడు కర్మ ఈజ్ బూమరాంగ్ అన్నట్టు నీకే వచ్చి చుట్టుకుని చూసావా? అదక్క కర్మ అంటే. ఇక నేను రక్షించాలంటే ఆ దేవుడే దిగి రావాలా, చూసుకోమని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను, కానీ అసలు నిజాలు రేపు చేసే వీడియోలో మేము ముందుకు తీసుకురాబోతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సెండింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.